హలో, బాగున్నారా అండి? నేనండి సువర్ణని. నేను పెసర దోశ వేస్తున్నానండి. ఉల్లిపాయలు వేస్తున్నానండి. ఉల్లిపాయలు మంచిగా పిండి రుబ్బానండి. పెసర్లు తీసుకొచ్చి పిండి రుబ్బాను. ఉల్లిపాయలు వేస్తున్నానండి. మళ్ళీ ఇదేంటి పచ్చిమిరపకాయలు వేస్తున్నానండి. పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు కలిపి వేస్తున్నానండి. ఇప్పుడు మనం మార్కెట్కి పోయి మనం హోటల్కి పోయి తెచ్చుకుంటే 30 రూపాయలు 40 రూపాయలు అండి దోశ. 40 రూపాయలు 40 రూపాయల దండకి ఇంకా 20 రూపాయలు వేస్తే అర్ధ కిలో పెసర్లు వచ్చినాయండి. 40 రూపాయల దండకు అర్ధ కిలో పెసర్లు వచ్చినాయి. అర్ధ కిలో పెసర్లు తెస్తే ఇగో ఈ గిన్నె నిండా అయిందండి. గిన్నె నిండా అయింది పెసరు రుబ్బితే. మనము ఎందుకండి దుకాణంలో తెచ్చుకున్నాడు, హోటళ్ళల్లో పంట తెచ్చుకున్నాడు. హోటల్లో తెచ్చుకున్న తిండి ఏం బాగుండదు, నూనె బాగుండదు. రోజు చూస్తూనే ఉన్నాము. కొంచెం లైట్గా అల్లం వేసానండి. కొత్తిమీర వేసాను. అల్లము మేము బాగా తింటామండి అల్లము. ఇప్పుడు అల్లం ఎల్లిగడ్డ కొనుక్క రావాలంటే మస్తు రేటు ఉంది. మామూలుగా మనం డబ్బాలలో తెచ్చుకుంటే మాత్రము తక్కువలో వస్తుంది. ఎందుకంటే అందులో కల్తీ కలుస్తుంది. ఈ హోటల్ వాళ్ళు మరి గవ్వే చేస్తారు. మనకేమో అల్కగా అవుతుంది, అగ్గ వస్తుంది అని చూస్తున్నాం. కానీ వెనుక ఎన్ని జబ్బులు వస్తున్నాయో చూస్తలేమండి. మనము చూస్తలేము. ఈ అగ్గ వచ్చేది ఒకటే చూస్తున్నాం. కానీ దాని వెనుక ఎంత పరిశాన్ ఉందో అర్థమవుతలేదు పబ్లిక్కు. ఏమైనా హోటల్కి పోవాలి, తెచ్చుకోవాలి, తినాలి. ఇది 40 రూపాయలు పెడితే 60 రూపాయలు పెడితే అర్ధ కిలో వస్తాయండి. అర్ధ కిలో తీసుకొచ్చానండి. కనీసం ఒక 10 మంది కన్నా అవుతాయండి ఇవి. ఎంత సేఫ్టీ అండి ఇది? సేఫ్టీ ఎంత ఉంటుందో చెప్పండి మీరు. మీరు కూడా నచ్చితే ఇది పెసర్లు తీసుకొచ్చి మంచిగా రుబ్బి పెసర దోశ వేసుకొని తింటే ఎంత బాగుంటుందండి. పిల్లలకు కూడా చాలా బాగుంటుంది, మంచిగా తింటారండి పిల్లలు. మీరు మాత్రం ఇది లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే నేను చేసేది అందరికీ తెలియాలి. ఈ రోగాల వల్ల నేను కూడా రోజు యూట్యూబ్ చూస్తాను ఫ్రెండ్స్. చూసి నేను కూడా ఎందుకు చేయొద్దు, అన్నీ గలీజ్గా పెడుతున్నారు పేరెంట్స్ యూట్యూబ్లో. కొంచెము అది ఏం చేయాలో అర్థమవుతలేదు. నేనే మాట్లాడాలని అనుకుంటున్నా. ఆ గలీజ్గా పెట్టేదంతా తీపిచ్చేసి మంచిగా ఇట్లా వంటలు అయ్యి అవి ఏమన్నా బస్తీ సమస్యలు అయ్యి అవి ఉంటే పెడితే బాగా ఫ్రెండ్స్. మస్తు గలీజ్గా పెడుతున్నారండి యూట్యూబ్లో. ఏదైనా పరేషాన్ ఉన్నప్పుడు నేను చూస్తానండి, యూట్యూబ్ బాగా చూస్తానండి. కొంచెం టెన్షన్లు ఉంటే చూస్తానండి. చూసినప్పుడు అంతా గలీజ్ ఉన్నాయి. అట్లా పెట్టకుండా ఇప్పుడు మంచి పెట్టాలని నేను కూడా యూట్యూబ్లో పెడతానని పెట్టానండి ఫ్రెండ్స్. పెడుతున్నానండి నేను కూడా.